వీటన్నిటితో పాటు ఇంకా బెటర్‌గా వాళ్ళకి ఆ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉందా లేదా అనేది చెక్ చేపించుకోవాలి అని అనుకుంటే బెస్ట్ ఉండే టెస్ట్ ఏంటి అనంటే స్క్రోటల్ డాప్లర్ అంటారు. అంటే టెస్టిస్‌కి సంబంధించిన స్కానింగ్ అనమాట. ఎవరైతే టెస్టిస్‌లో ఈ అల్ట్రాసౌండ్ స్క్రోటల్ డాప్లర్ చేపించుకుంటారో, ఈ స్క్రోటల్ డాప్లర్ చేపించుకున్నప్పుడు టెస్టిస్‌లో ఉన్న రక్తనాళాలు ఇట్లా ఉబ్బిపోయి లావుగా కనపడతాయి. నార్మల్‌గా టెస్టిస్‌లో ఉన్న రక్తనాళాలు చాలా చిన్నగా ఇట్లా ఉంటాయన్నమాట. అక్కడొకటి రెడ్ కలర్‌లో గానీ, బ్లూ కలర్‌లో గానీ కనపడతాయిలే గానీ, ఇట్లా గుంపులుగా ఒకదానికొకటి అతుక్కుపోయి ఇట్లా కనపడవు. ఇది వారికోసిల్ ప్యాటర్న్ అనమాట. ఇది వారికోసిల్ ప్యాటర్న్ ఆఫ్ అల్ట్రాసౌండ్. సో, ఎవరిలో అయితే స్కానింగ్ చేపించుకున్నప్పుడు ఇట్లా టెస్టిస్‌లో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి స్కానింగ్‌లో ఇట్లా కనపడుతుందో దాని అర్థం ఏంటి అనంటే వాళ్ళకి వారికోసిల్ ప్రాబ్లమ్ ఉన్నట్లు. సో, ఈ వారికోసిల్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి సెక్షువల్‌గా అంగస్తంభన, శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్స్ రావటానికి ఒక ముఖ్యమైన కారణము. అండ్ దాంతోపాటు వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలు లేకపోవటానికి కూడా ఈ వారికోసిల్ అనేది ఒక ముఖ్యమైన కారణము. వారికోసిల్‌లో ముఖ్యంగా జరిగే డ్యామేజ్ ఏంటి అనంటే బీర్జాలలో ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయిపోవటం వల్ల ఈ టెస్టిస్‌లో టెంపరేచర్ పెరిగిపోయి దానివల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయిద్ది. ప్లస్ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా తగ్గిపోయి పిల్లలు లేక ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ దాంతోపాటు ఈ అంగస్తంభన అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్‌తో కూడా ఇబ్బంది పడతా ఉంటారు.